బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నెల రోజుల క్రితం 60,000 లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. ఏసీబీ కార్యం డిప్యూటీ కలెక్టర్ వెంకటరెడ్డి వ్యవహారం మలుపు తిరిగింది. ఏసీబీ నిర్వహించిన లోతైన విచారణలో ఆయన భారీగా అక్రమాస్తులు కూడబెట్టినట్లు తెలిసి అధికారులు విస్తుపోతున్నారు. దీంతో వెంకటరెడ్డి ఇళ్లలో భారీ ఎత్తున సోదాలు చేపట్టారు. మంచిరేవుల్లోని వెంకటరెడ్డి నివాసంతో పాటు ఆయనకు సంబంధించిన మరికొన్ని ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో కీలక పత్రాలు, ఆస్తులకు సంబంధించిన ఆధారాలు లభించినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలను ఏసీబీ అధికారులు పరిశీలిస్తున్నట్లు సమాచారం. అధికారుల సోదాలకు సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర, చెప్పండి. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో హన్మకొండ అదనపు కలెక్టర్ గా పనిచేశారు. గతంలో ఆయన వెంకటరెడ్డిపై ఏసీబీ అధికారులు దాడులు చేస్తున్నారు. ఇవాళ ఉదయం నుంచే ఈ దాడులు తెలంగాణ వ్యాప్తంగా అటు వరంగల్ కావచ్చు, ఇటు రంగారెడ్డి జిల్లా, హైదరాబాద్ లో ఈ విధంగా ఆయన కావచ్చు, ఆయన బంధువులు, స్నేహితులు, సన్నిహితుల ఇళ్లలో కూడా సుమారు 10 ప్రాంతాల్లో ఏసీబీ బృందాలుగా విడిపోయి ఏకకాలంలో తనిఖీలు చేపడుతున్నారు. అందులో గండిపేట మండలం మంచిరేవుల్లో ఉన్న వెంకరెడ్డి ఇళ్లలో కూడా సోదాలు కొనసాగుతున్నాయి. అందులో ఏసీబీ అధికారులకు దిమ్మ తిరిగే నిజాలు కూడా బయటకు వచ్చినట్టు, ఎందుకంటే కట్టలు డబ్బుల కట్టలు గుట్టలుగా బయటపడుతున్నట్టు కూడా సమాచారం వస్తుంది. ఇంకా కొనసాగుతుంది ఈ సోదాలు కొనసాగుతున్నాయి. ఇంకా కొన్ని గంటల వరకు కూడా కొనసాగట్టిన అవకాశాలు కూడా ఉన్నాయి. గతంలో కూడా అక్రమంగా ఉన్నట్టు ఆస్తుల విషయంలో వెంకరెడ్డి నివాసాలు కావచ్చు, వెంకరెడ్డికి సంబంధించిన కొన్ని పత్రాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇవాళ కూడా అదే విధంగా సోదాలు కొనసాగుతున్నాయి. ఏసీబీకి గతంలో కొన్ని ఫిర్యాదులు అయిందే, అందులో భాగంగానే గతంలో 60,000 లంచం తీసుకుంటూ హన్మకొండలో రెడ్ హ్యాండ్ గా పట్టుబడ్డట్టుగా అదనపు కలెక్టర్ గా పనిచేసిన వెంకరెడ్డి ఇళ్లలో కావచ్చు, ఆయన సన్నిహితుల ఇళ్లలో సోదాలు చేస్తున్నారు ఏసీబీ అధికారులు. ఇంకా సోదాలు కొనసాగుతున్నాయి. ఇంకా ఆయనకు సంబంధించిన ఆస్తులు కావచ్చు, వీటన్నిటి మీద విచారణ చేస్తున్నారు ఏసీబీ అధికారులు. అరుణ. రైట్ రవిచంద్ర, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.